అందరికీ నమస్కారం. కొత్తగా పెళ్లి చేసుకోబోయే యువతీ, యువకుల కొరకు నేను ఒక చిన్న టిప్ ఇవ్వదలుచుకున్నా. దయచేసి మీరిద్దరూ పెళ్లి చేసుకోబోయే ముందే మంచి ప్రణాళికతో, ఒక మంచి ప్లానింగ్‌తో ముందుకు రావాలి. ఎప్పుడైతే మీరు ఏదైనా పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బారాస ఎన్నో పార్టీలు ఎలక్షన్ ముందు తమ మేనిఫెస్టో పెట్టుకొని ఎలా దిగుతారో, అట్లాగే మీ భార్యాభర్తలు కూడా కాబోయే వాళ్ళు మేనిఫెస్టో అంటే ఎవరి బాధ్యతలు ఏమిటి? ఎవరికి ఎంత సాలరీ వస్తుంది? ఇన్‌కమ్ సోర్సెస్ ఏమిటి? కుటుంబాన్ని ఏ విధంగా రన్ చేయాలి? ఎప్పుడు పిల్లల్ని కనాలి? ఎంతమందిని కనాలి? కుటుంబంలో సొంత ఇల్లు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉందా? లేదా? అట్లాగే వాహనాలు కూడా ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా అమ్మాయి తరపున తల్లిదండ్రులు గానీ, అబ్బాయి తరపున తల్లిదండ్రులతో గానీ ఏ విధంగా మనం మెలిగితే బాగుంటుంది? వాళ్ళకు తగిన మర్యాద ఇచ్చి వాళ్ళని ఎక్కువగా కుటుంబంలో ఇన్వాల్వ్ కాకుండా ఎవరిని వాళ్ళని దూరంగా పెట్టి మీ సంసారం, మీ బాధ్యత, మీ యొక్క కష్టసుఖాలు మీరే చూసుకునేటట్టుగా ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది. ఎప్పుడైతే మూడో మనిషి తన యొక్క సంసారంలోకి వస్తాడో, చాలామంది అంటారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అని. ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో గొడవలు పెద్దగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే కాబోయే దంపతులు మంచి ప్రణాళికతో, మంచి ఆలోచనలతో, క్రమబద్ధీకరణతో పద్ధతిగా చేసుకుంటే మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటుంది. జీవితం 100 ఏళ్ళు చక్కగా మీకు ముందుకు సాగుతుందని తెలియజేస్తూ నమస్కారం.